అసలు మీరు గ్రామ సభలలో చెప్పింది ఏంది? గ్రామ సభలలో ఎవరెవరికి ఇస్తామో దాంట్లో ఎంపిక చేసి మరి పంపుతామని చెప్పింది. మరి గ్రామ సభలో ఏ ఎంపికలు చేస్తారు, ఏం చేస్తారు, వస్తారు పోతారు. రెండోది, ఇండ్లు లేవు, ఇండ్ల స్థలం లేదు అని పొద్దున 257 మంది చెల్లూరులో చదివారు, ఈడ ఒక 9 మంది చదివారు, ఇంకా పెట్టని చాలామంది ఉన్నారు. మరి వీళ్ళు ఎన్నికలలో ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇద్దరు సంతకాలు పెట్టి భూమి లేని ప్రతి వ్యక్తికి మేము 12,000 రూపాయలు ఇస్తాము అని ప్రకటించింది వాళ్ళే. అసలు తర్వాత ఈ ఉపాధి హామీని 20 రోజులు పనిచేసిన వాళ్ళకే ఇస్తామని ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా భూమి లేని ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా మీ మాట ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇలా ఒక్కటి ఆలోచన చేయండి. ఇలా ఎంప్లాయ్మెంట్ కార్డ్స్ దాదాపు ఈ రాష్ట్రంలో 50 లక్షలు ఉన్నాయి. ఇలా ఉపాధి హామీ పనికి పోయేటోడు 1,02,00,000 మంది. వీళ్ళు ఇచ్చేది ఎంత? రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నా హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. భూమి లేని వాళ్ళందరికీ కూడా అన్కండిషనల్గా 12,000 రూపాయలు వాళ్ళు ఇస్తామన్నట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.